తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గెలుపు కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. విజయం కోసం హామీల వర్షం కురిపిస్తున్నారు. పలు చోట్ల బాండ్ పేపర్ రాసిస్తూ మేనిఫెస్టోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముదిగొండలో గ్రామస్తులు వినూత్న రీతిలో తమ డిమాండ్లను తెలియజేశారు. కోతులు కుక్కల బెడద నివారించిన వారికే తాము ఓట్లు వేస్తామని ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ చేశారు. అదేవిధంగా పినపాక పంచాయతీ ఎన్నికల్లో 79 ఏళ్ల వయోవృద్ధుడు తుమ్మలపల్లి కృష్ణారావు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎన్నిక బరిలో బంధువులు నిలుస్తున్నారు. నారంవారిగూడెంలో తోటికోడళ్లు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బచ్చువారిగూడెంలో బాబాయి అబ్బాయి మధ్య పోటీ నెలకొంది. దీంతో స్థానిక ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు చిత్ర విచిత్రంగా ప్రచారం చేస్తున్నారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామంలో సరస్వతి అనే సర్పంచ్ అభ్యర్థి ఆమె బంధువులు కార్యకర్తలతో కలిసి ఉగ్గాని బజ్జీలు బిర్యానీని ఇంటింటికి పంచుతూ ప్రచారం చేశారు. అలాగే ఈడుగోనిపల్లిలో కొందరు అభ్యర్థులకు గ్యాస్ స్టవ్, గౌన్, కత్తెర గుర్తులను కేటాయించడంతో ఏకంగా వాటిని గ్రామస్తులకు పంచి ప్రచారం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వెల్దండలో బీఆర్ఎస్, బీజేపీ సంయుక్తంగా బలపరిచిన అభ్యర్థి కన్యాకుమారి తనను సర్పంచ్ గా గెలిపిస్తే కోతులు కుక్కల బెడద లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే యువతకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలు, బీడీలు తయారు చేస్తున్న మహిళల దగ్గర ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ నడుస్తోంది. కరీంనగర్ జిల్లా చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి తనను గెలిపించాలని బాండ్ పేపర్ రిలీజ్ చేసి పలు హామీలను ప్రస్తావించింది. హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించింది. అటు సిద్దిపేట జిల్లా తాడూరులోనూ సర్పంచ్ అభ్యర్థి నరసింహులు తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. తన ఆస్తి వివరాలను ప్రకటించి అక్రమంగా సంపాదిస్తే గ్రామస్తులు తన ఆస్తులను జప్తు చేసుకోవచ్చని బాండ్ పేపర్ పై రాసి సంతకం చేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లా టీకన్నపల్లి పంచాయతీలో గెలిపే లక్ష్యంగా తోటికోడళ్లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల భార్యలు సౌజన్య, లక్ష్మి బరిలో దిగటంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇక నల్గొండ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలోకి 95 ఏళ్ల వృద్ధుడు దిగారు. తాను పుట్టిన గ్రామానికి తోచినంత సేవ చేయాలని పోటీ పడుతున్నట్లు సర్పంచ్ అభ్యర్థి రామచంద్రారెడ్డి తెలిపారు.